ఉన్నవారు రోలర్ రఘు అండ్ టీమ్. కనిపించే ఈ హైటెక్ జేలో ఈ స్వాములిద్దరూ మనసా వాచా నమ్మిన సూత్రం ఏంటో తెలుసా? కామాతురానాం నా భయం నా లజ్జ. సత్యానంద, ఏమిటి పిత్రీజీ? నీ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు కొటేషన్ గుర్తొస్తుంది నాయన. చెప్పు నాయన. లవ్ చేయి లేడీని, టచ్ చేయక ఆవిడ బాడీని, ఎందుకు వచ్చిన కర్మ ఎవడో కూడా రిలీజ్ చేస్తాడు సీడీని. లెక్కలు బాగా చేస్తా అంటే దొంగతనం చేసిన చేస్తారు మీరు. ఏమిటి నాయన, లెక్కలు బాగా చేస్తే జైల్లో పెట్టారా? అవును స్వామి, ఏం చెప్పాలి, చిన్నప్పుడు ఈ స్కూల్లో మా లెక్కల టీచరు 10 యాపిల్లకించి 5 యాపిల్ తీరా అన్నది. తీసిన మస్తు చేసినావు బేటా అని తారీఫ్ చేసింది. ఓ దినము మయ్య జోబులో 1000 రూపాయలు కనిపించినాయి, 500 తీసిన. రూమ్ లేసి కుక్కని దోమినాడు దోమిడు. సమాజ్ గాలే కాలేజ్ లా రన్నింగ్ రేస్ లా మస్తు ఉరికిన గోల్డ్ మెడల్ వేసిరు. ఇప్పుడు ఏం చేస్తాన్న మిల్లల గోల్డ్ కొట్టేసి ఉరుకుతాన్న జైల్లోసి దొమ్ముతుర్రు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ నువ్వేం చేస్తున్నావురా? ఆశ్రమంలో అలవాటు అయిపోయింది నాయన. అంటే మీరు సాములురా? మీ తరం మస్తు మహిమలుంటాయిలే. ఇగో సాములు, మీ మహిమలతో నాకు జరంత పైసలు ప్రసాదించుర్రి. ఎందుకు నాయన? ఏం లే, రిలీజ్ అయినాక కంపౌండ్ లో కూర్చొని మందు కొట్టుకుంటా. దానికి రిలీజ్ అవడం దాకా ఎందుకు నాయన, ఇక్కడే కొట్టొచ్చు. గా ఫెసిలిటీ కూడా ఇచ్చిర్రా? ఇదిగో నాయన. మిమ్మల్ని ఇద్దరిని చూస్తా అంటే ఏడంగానో చూసిన యాదికొస్తుందిరా పోయి. ఏడంగా చూసినా మమ్మల్ని టీవీలో చూసుంటావు నాయన. టీవీలో కాదురా స్వామి, ఇంకా దగ్గరంగా చూసిన, ఏడంగా చూసినా. అంటే నీ ఫోన్ లో నా ఫోటోలు చూసుంటావు. ఫోటోలు కాదు, నా ఫోన్ లో నీ వీడియోలు చూసిన. అబ్బో ఒరే సాములు, భగవంతుని పనులు చేయరా అంటే బుద్ధి లెక్కలేదురా. అరే పిత్రి రోజుగా నువ్వేంద్రా పిత్రి, నువ్వేం చేస్తే అరెస్ట్ చేసిర్రయ్యా? అంటే చిరంజీవి గారు చెప్పింది చేశానని అరెస్ట్ చేశారు నాయన. ఏం చేసినావు బిడ్డ? అవును నాయన, చిరంజీవి గారు శంకర్ దాదాలో కౌగులించుకోమన్నారు కదా నాయన, అందుకే కనపడిన వాళ్ళల్లో కౌగులించుకుంటాను నాయన. కౌగులించుకోమన్నది మానసిక బాధలు తీర్చడానికి రా, నీ లెక్క శారీరక బాధ. నీ అయ్యా ఆయన పేరు బద్నాం చేస్తావా, తోడాలు తీస్తా నీ నోట్ల మన్ను పోయ్యా, నీ ఇంట్లో పీనిగిలు ఏదో పెద్ద ఉండవాడు వదిలే. కుండల కోసమే రగ్గి అన్ని చేసింది. ఈడంటే వయసు పోర్రోడు, కింద మీద పడ్డాడు, తప్పు లేదురా. నీ వయసు ఏంద్రా, నీ చచ్చి 25 ఏళ్ళు అవుతుంది, నీకు ఇప్పుడు ఈ వయసులో అవసరమా? అబే అవసరమా? అసలు నీ గడ్డమేంది? నువ్వేమన్నా బిన్ లాడన్ గాని బామ్మర్దివా? అబే ఇక్కడ సాలే దగ్గర. అరే నాకు ఒక ముచ్చట చెప్పుర్రా మీ ఇద్దరు. సాములు కావాలంటే ఏముండాలరా? పొడుగ్గా ఎంత ఉండాలి? ఏంది? బ్లాక్ మనీని వైట్ మనీ చేసే టెక్నిక్ తెలిసిందనుకో, పొలిటికల్ సపోర్ట్ బాగా ఉంటది. నీకు ఎన్ని ముచ్చట్లు తెలుసురా అయ్యా. మీరే దేవుళ్ళ, మీరు దేవుళ్ళ, ఎవరు స్వరూపురా మీరు? నువ్వేమనుకుంటున్నావు? సాక్షాత్ భగవత్ స్వరూపంలో మమ్మల్ని కొడతావా చెప్పు? మమ్మల్ని కొడతావు. ఏమనుకుంటారు? గుడ్లలో వస్తే కొడుక కాన్సల్స్ అయిపోతే ఏమనుకుంటారు మీ అయ్యా? బట్టెవాజ్ కొడుకున్నారా? మీరు చేసే లంగ పనులకు దేవుని పేర్లు చెప్తారు బే. అసలు దేవుడు అంటే ఇవ్వాలనుకుంటారు బే? దేవుడు ముందు మొగోళ్ళను అష్టాంగాలు నేల కానిచ్చి సాష్టాంగ నమస్కారం చేయమంటాడు రా. గదే ఆడోళ్ళను గిట్లా దండం పెట్టుకుంటే చాలంటాడు. ఎందుకో ఎరకనా అబి? ఆడతనానికి అమ్మతనానికి దేవుడిచ్చిన గౌరవం. మీరున్నారు బట్ట వచ్చి వాడుకోవాలరా. మీరు కూడా మనిషిని మనిషిలా చూడండి.
దేవుళ్ళని చేయకండి. నమస్తే. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. రా రా రా, ఇక చాలు దిల్లు పట్టుకున్న చాలుదా బట్టే. వదినన్నా అదే తల్లితో సమానం. రఘు యాజ్ యూజువల్ మళ్ళీ ఒక మెసేజ్ తో వచ్చావు. నైస్. యాక్చువల్గా ఈ టాపిక్ చాలా సీరియస్ టాపిక్ తీసుకున్నాను, బట్ దాన్ని ఒక ఫన్ ఓరియంటెడ్ లో ఆ కుర్రోడు పేరు మర్చిపోతున్నాను, సారీ. భారతదేశం రామ్ గోపాల్ వర్మ జూనియర్, ఆయన ఇద్దరు బాగా చేశారు. త్రూఅవుట్ ఎంటర్టైన్ గానే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. రోజా గారు నిజంగా చాలా ఒక మంచి మెసేజ్ ఇది. ఒక అమ్మాయిని వస్తువుగా కాకుండా ఆడపిల్లగా చూడాలి అని చెప్పి వాళ్ళతో పాటు చూస్తున్న వ్యూయర్స్ కి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. దీనికి మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నాను. రాకేష్ మాత్రం ఆ ఎక్స్ప్రెషన్ మధ్యలో ఎక్కడా కూడా కంటిన్యూటీ మిస్ కాకుండా సౌండ్లు ఇచ్చుకుంటూ దిండుని పట్టుకుంటూ సూపర్ గా చేశారు. ఒక యాంగిల్ నువ్వు సక్సెస్ అవుతున్నావు రఘు. మిగతా వాళ్ళందరూ ఒకలా చేస్తుంటే నీది ఒక్కటి మాత్రం ఒక యూనిక్ గానే వెళ్తున్నావు. దట్స్ ఫర్ దట్ నిన్ను అప్రిషియేట్ చేస్తుంటాను మనస్ఫూర్తిగా. ఏం చేశారు లాస్ట్ వీక్ 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం? మీరు తినే ప్రతి నూడిల్స్ మీద ప్రతి కేక్ మీద మా పేరే ఉంటుంది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. చెప్పండి రాఘవ్ గారు. కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం. నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి. ఒక ఈవెంట్ చేశాను అనుకోండి. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? 60 చెప్తున్నామండి. ఓకే ఉన్నవే అక్కడ 60, మళ్ళీ ఇంకో 60 చెప్పడం ఏంటి? అంటే సరే, ఇంకో ఒక point మార్క్ నా ఇస్తున్నాం చేతిలో. కదా ఇప్పుడు. 61 గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్. కుక్కేస్తా. ముందు ఆయనకి చెప్పండి. ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడం. నీకెందుకా అవన్నీ? ఫోన్లో కదా వయసులో పెద్దోడు అని రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటుంది డబ్బులు పోయినంత బాధ, నీతో పరుగు పోతున్న సగం దొబ్బుతుంది. నాకంటే నొప్పి నచ్చాయి నెలలు నిండాయి. నీకే? నాకు సంవత్సరాలే నిండాయి కదనే. బాబు కదా? అవునండి. ఇంతకి ఏం పేరు పెట్టారో? రాజు అని పెట్టారు. అదేం పేరండి కొత్తగా? ఇప్పుడు మా అమ్మాయికి ఏం పెట్టింది అసలు పేరు? ఏం పెట్టారు? గుడుగుడు కొంచెం, గుడుగుడు కొంచెం. నా మాట వినండి, అప్పుడప్పుడు తండ్రి పెట్టండి, వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? ఆ అప్పుడప్పుడు తండ్రి గుడుగుడు కొంచెం, గుడుగుడు కొంచెం.